ఇంట్లో కోట్లు ఉంటే కుక్కలు తినట్లే, లక్షలు ఉంటే నక్క తినట్లే, ఉంటే ఎక్క తినట్లే, 10 ఉంటే 10 తినట్లే, అక్కడికి చిల్లర మిగిలిన చీమ తినేస్తే నెత్తి మీద బొచ్చు తప్ప ఇంకేం మిగలేదండి. అందుకే ఇక్కడితో చూడపడ్డామండి. మరి నేను కాకమున్నా మా ఇంట్లో పెళ్ళండి. మరి పెళ్ళి భోజనాలు ఏం పెట్టామంటే వంక తింటే ఊరిపోతుందని, బీరకాయ తింటే బీసిపోతుందని, చికెన్కాయ తింటే చిక్కిపోతుందని, మునక్కాయ తింటే ఊరిపోతుందని, గోకూర తింటే గోకుందని, పొట్టకాయ తింటే పొట్ట వస్తుందని చెప్పేసి లడాయిదారు పడేవరకు ఏం చేసి కృష్ణ రోజు పెట్టామండి. ఇద్దరు బాగా ఉన్నారని ముగ్గురు మాత్రం మచ్చాన్ని పొడిగిస్తారండి. మా ఇంట్లో నా పని దెబ్బలాడుకుంటే ఏ పనులు పెరిగిపోతున్నాయండి. మా ఇంట్లో మూడు పిల్లలు దెబ్బలాడుకుంటే పవన్ వచ్చి వదల జన్మంతా కొట్టుపోతున్నాయండి. మీరు ఇచ్చే 20-30 కాగితాన్ని పడవ చేసి వాళ్ళందరినీ ఒడ్డుకి చేరుతున్నామండి. మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్కనాగిందని చెప్పి చెత్తకపట్లో పడేస్తున్నామండి. మరి మా ఇంట్లో కోడి పిల్ల నౌకలు నాగడానికి వచ్చామండి. మీరు ఇచ్చే 20-30 పోతా కాకినాడెళ్ళి కాఫీ తాగి అక్షరాలు లేకుండా ఆంధ్ర పేపర్కి ఎక్కించి వచ్చామండి. మరి మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలంటే చెప్పండి. గూడూరులో గుడ్డు ఫ్యాక్టరీ మాదేనండి, దుబాయ్లో గుడ్డు ఫ్యాక్టరీ మాదేనండి, పామార్లో పందికొంగల ఫ్యాక్టరీ మాదేనండి. మరి మా ఇంట్లో ముగ్గురు ముత్తైదులు ఉన్నారండి. వాళ్ళు ఎవరైనా ముక్కు లేని ముసలమ్మ, అడవి లేని నాగమ్మ, ఏ లేని ఎక్కయ్యమ్మ ఉన్నారండి. వాళ్ళు ముగ్గురికి పేరెంటాలకి చీరలు కావాలని చెప్పేసి ముగ్గురికి 3 వారాలు పెట్టించారండి. పొద్దున్నింటికల్లా కలిసిపోయండి. మరి పొద్దున్నింటికే నాన్న చంద్రబాబు నాయుడు గారు నన్ను పాకిస్తాన్లో యుద్ధానికి వెళ్ళమని చెప్పి 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారండి. జీడిపప్పున జీప్ వేసుకొని తుపాకీ తీసుకొని వెళ్ళానండి. మరి సగం దాని డీజిల్ అయిపోయింది జీడిపప్పు జీప్కి. అదేమో చెరువులో పడిపోయింది. నేను వచ్చి ఇక్కడ పడిపోయానండి. మరి మాకు 4 డాబాలు ఉన్నాయండి. 4 డాబాల్లో కడదామంటే కింద పునాది లేవు, పైన డాబాలు లేవు. మా డాబాలు ఎప్పుడు గాలిలోనే ఎగురుతూ ఉంటాయండి. తాటాకి వేద్దామంటే గలగలమంటుంది, ఇటుకైతే ఇరిగిపోతుందని, బెక్కైతే బేరిపోతుందని, నాపరైతే నలిగిపోతుందని చెప్పేసి మా కలెక్టర్ భలే కలప పెట్టారండి. మరి ఏ కలపండి? బొబ్బాయికాయ కలపండి, జిల్లేడు కలపండి, ఒరిగడ్డి వాసాలండి, దొంగ దోలాలండి, చీవురుపలతో కిట్టీలండి, మరి కోడిపిద్ద స్లాబ్ అండి. మరి కోడిపిద్ద స్లాబ్ ఎందుకు అంటున్నారంటే వర్షాకాలంలో వర్షాలు రాకూడదని చెప్పి కోడిపిద్ద స్లాబ్ వేసామండి. 1947లో జరిగిన యుద్ధాల్లో నేను బాగా పోరాడని చెప్పేసి నాకు వద్దొద్దు అన్న నాన్న చంద్రబాబు నాయుడు గారు నాకు వచ్చి అడవిలేని లారీలో 30 కోట్లు, మూతిలేని మూసి మీద 60 కోట్లు పంపించారండి. ఆ డబ్బులు ఇంట్లో ఉంచుకుందామంటే ఎలగలు తినేస్తున్నాయండి. ఇంటాలో ఉంటే ఈగలు తినేస్తున్నాయి. బ్యాంకులో పెడదామంటే డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పేసి కొత్త ఊరంతా పంచామండి. మరి మీకు ఏమైనా ఏటీకి ధాన్యానికి ఏమైనా లోటు ఉందని చెప్పండి. మీకు లేని పెన్నతో నంబర్ లేని ఫోన్తో మా వాళ్ళకి ఫోన్ చేస్తానండి. మరి మూసి మీద 30 కోట్లు, అదిలేని లారీలోని 60 కోట్లు పంపిస్తామండి. 3:00కల్లా మునిగిద్దాము, 7:00కల్లా ఏట్లో తెలియదండి. సాయంత్రం కల్లా మీ డబ్బులు మీ బ్యాంకులోకి వచ్చేయండి. మీకు ఏమైనా సినిమాలు కావాలంటే చెప్పండి. 8లో సినిమాలని, 2లో టికెట్లు అండి. మరి మీకు ఏమైనా కావాలంటే చెప్పండి. రావడమే కానీ పోవడం ఉండదండి. మరి మీకు కొత్త ఏం తాకపోతే సెల్లో వీడియో తీసి బాధపడుతారని చెప్పేసి ఎన్టీఆర్ బనీలు, నాగార్జున ప్యాంట్లు, రామ్ చరణ్ ప్యాంట్లు, అల్లు అర్జున్ షర్ట్లు, ప్రభాస్ ప్యాంట్లు తెచ్చామండి. మరి మీకు తెస్తే అక్కయ్య గారు లేకపోతే చింకోరంతో బాధపడుతుందని చెప్పేసి అనుష్క చీరలు, విజయకాంత్ చీరలు, సూర్యకాంతి చీరలు, తర్వాత అనుష్క చీరలు, తమన్నా చీరలు, రాజనాన్ని తెచ్చామండి. ఇది ఇచ్చి 20-30 కాగితాలు తీసుకుని పక్కోడికి టిఫిన్ వస్తామండి. అంతేనండి, అయిపోయింది. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ తెలుగు భాష దినోత్సవం.